గుంటూరులో పెమ్మసాని ఫస్ట్ రివ్యూ. చొప్పదండి ఎమ్మెల్యేకి సీఎం పరామర్శ. ఆదిలాబాద్ జిల్లాలో చిరుతల భయం. హీరో దర్శన్ కి 14 రోజుల రిమాండ్. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పెమ్మసాని చంద్రశేఖర్ తొలిసారి గుంటూరు రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా గుంటూరు జిల్లాలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతి, ఫ్లైఓవర్ నిర్మాణాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్లలో గుంటూరు జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆరోపించారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రైల్వే ప్రాజెక్టులతో ఓట్లు రావన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని విమర్శించారు. ఒక్క గుంటూరు జిల్లా పరిధిలోనే 2000 కోట్ల రూపాయల రైల్వే పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఎప్పటిలోగా పనులు పూర్తి చేయాలో అధికారులకు నిర్దేశించినట్టు తెలిపారు ఆయన. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కూచులాపూర్ అటవీ ప్రాంతంలో 2 చిరుతపుల్ల సంచారం కలకలం రేపింది. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఓ చిరుత చిక్కింది. దాంతో అప్రమత్తంగా ఉండాలని 6 గ్రామాల ప్రజలను హెచ్చరించారు అధికారులు. అటవీ ప్రాంతంలోకి పశువులను, మేకలను తీసుకువెళ్లవదని హెచ్చరికలు జారీ చేశారు. ఇక అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుతపుల్లి కనిపించడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 2 రోజుల కిందట ఓ రైతుకు చెందిన ఎద్దు పశుగ్రాసం కోసం అడవికి వెళ్లి హతమార్చింది. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరిగే సమయంలో చిరుతల సంచారంతో ఇంటి వద్దనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 బేస్ క్యాంపులను సైతం ఏర్పాటు చేసినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ కు బెంగళూరు కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. వాస్తవానికి ఇటీవలే పోలీసుల విజ్ఞప్తి మేరకు దర్శన్ అండ్ గ్యాంగ్ కు బెంగళూరు కోర్టు 2 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. ఆ గడువు నిన్నటితో ముగిసిన నేపథ్యంలో బెంగళూరు పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరచడంతో జూలై 4వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ ఆర్డర్ ఇచ్చింది. నటి పవిత్ర గౌడ్ కు అసభ్య సందేశాలు పంపుతున్నారు అనే కోపంతో దర్శన్ తన అనుచరులతో కలిసి రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టి హత్య చేయించారు. ఈ కేసులో A1 గా పవిత్ర గౌడ్, A2 గా దర్శన్ కాగా వీళ్ళిద్దరితో పాటు ప్రదోష్, వినయ్, ధనరాజ్ అనే మరో 3 కూడా నిందితులుగా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తుందని అటవీ పర్యావరణ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ తెలిపారు. పర్యావరణానికి, వన్యప్రాణులకు ఏమాత్రం హాని కలగకుండా వాటి సహజ ఆవాసాలను పరిరక్షిస్తూ ఎకో టూరిజం పాలసీని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి సురేఖ తెలిపారు. స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు ఆమె. సచివాలయంలో అటవీ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎకో టూరిజం కన్సల్టేటివ్ కమిటీ చైర్మన్ మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సతిమణి కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చొప్పదండి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన సీఎం మేడిపల్లి సత్యం కుటుంబ సభ్యులను ఓదార్చారు. భార్య మరణంతో కుంగిపోయిన ఎమ్మెల్యే సత్యానికి ధైర్యం చెప్పారు. ఆయన భార్య మృతికి గల కారణాలను మేడిపల్లి సత్యంను రేవంత్ రెడ్డి అడిగి వివరాలు తెలుసుకున్నారు. చిన్నపిల్లలను ఓదార్చారు. అనంతరం ఎమ్మెల్యే సతిమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి సీఎం నివాళులర్పించారు. సీఎం వెంట ఆయన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే సత్యంను పరామర్శించారు. కువంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు సీఎం వెంట ఉన్నారు.